ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో గ్రామర్ ఉంటాయి, తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మొదటి క్వశ్చన్కి వెళ్తే వాక్యంలోని వేరు వేరు పదములకు అన్వయం కలిగించి ప్రత్యయంలు అంటున్నారు. దానికి సరైన సమాధానం విభక్తులు. డూ మువ్వోలు ఏ విభక్తి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చి ప్రథమా విభక్తి. ప్రత్యక్ష దైవాలు అను పాఠ్య రచయిత మరియు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పాఠ్య రచయిత వచ్చి ఎర్రన్న, ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రుల సేవ. తర్వాత ప్రశ్నకు వెళ్తే కన్యాశుల్కం అనే నాటక రచయిత మరియు పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గురజాడ అప్పారావు సంఘ సంస్కరణలపై అవగాహన కల్పించడం. ప్రత్యక్ష దైవాలు అను పాఠ్య ప్రక్రియ ఏంటి అంటున్నారు? అది ఇతిహాసానికి సంబంధించినది. ఓ, ఓరి, ఓయి, ఓసి ఏ విభక్తి అంటున్నారు? ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఆకారంనకు ఈ ఊరులు పరంబగునప్పుడు క్రమముగా ఏ ఓ ఆరుగా ఆదేశమగును. దీనికి సరైన సమాధానం సువర్ణ దీర్ఘ సంధి. యుద్ధ విజేత అనే పాఠం రచయిత మరియు ముఖ్య ఉద్దేశం. పాట రచయిత వచ్చేసి నేరాల ప్రతాప్ కుమార్. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యుద్ధం వలన కలిగే నష్టాలు, శాంతి యొక్క ఆవశ్యకత. వేరువేరు అర్థములు కలిగిన పదములు ఒక పదముగా అగుటను ఏమంటారు అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి సమాసం. ఆ ఈ ఊ రూలకు సవర్ణ అచ్చులు పరమైనప్పుడు ఆ రెండు కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది ఏ సంధి అవుతుంది అంటున్నారు? ఇది సువర్ణ దీర్ఘ సంధి. పశువు అను పదానికి నానార్థాలు ఏమిటి? పైవన్నీ కూడా నానార్థాలండి. జంతువు, జీవుడు, ఒక యజ్ఞం. వర్ణములను శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయిక ఏమంటారు అంటున్నారు? దానికి సరైన సమాధానం సంధి. చేతన్, చేన్, తోడన్, తోన్ ఇది ఏ విభక్తి? దానికి సరైన సమాధానం తృతీయ విభక్తి. రాజధర్మం అనే పాఠ్య రచయిత మరియు ముఖ్య ఉద్దేశం. పాఠ్య రచయిత వచ్చి శ్రీకృష్ణదేవరాయలు. దాని ముఖ్య ఉద్దేశం గొప్ప నాయకులుగా విద్యార్థులు తయారవ్వాలి. కుశలం అను పదానికి నానార్థాలు ఏమిటి? క్షేమం, నేర్పు, పుణ్యం. పైవన్నీ కూడా నానార్థాలే. ఉదకం అను పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే, జలము, నీరు. ప్రకృతి సందేశం అనే పాఠ్య రచయిత మరియు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పాఠ్య రచయిత వచ్చేసి వైసివి రెడ్డి. ముఖ్య ఉద్దేశం ప్రకృతిలోని చెట్టు పుట్ట, ప్రకృతిని కాపాడుకోవడం గురించి దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఖండకావ్యం అంటే ఏంటి? ఖండకావ్యం అంటే ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టం నుంచి తీసుకోవచ్చు, చారిత్రక ఘట్టం నుంచి తీసుకోవచ్చు, లేదా రసాత్మక ఘట్టం నుంచి తీసుకోవచ్చు. దీనికి సరైన సమాధానం పైవన్నీ కూడా. బమ్మెర పోతన్న బిరుదు. ఈయనని ఏమని పిలుస్తారు అంటే సహజ కవి. ఈ క్రింది నానార్థాలలో సరికాని దాన్ని గుర్తించండి. దానికి సరైన సమాధానం దాహం, మంట, ఆకలి. సమైక్య భారతి అను పాఠ్య రచయిత, ఇతివృత్తం మరియు ప్రక్రియ. పాఠ్య రచయిత వచ్చి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇతివృత్తం దేశభక్తి, సమానత్వం. ప్రక్రియ గేయ రూపంలో ఉంటుంది. ఇది కింది ఇచ్చిన వ్యతిరేక పదాలలో ఒకటి తప్పుగా ఉంది. నవ్వు, నువ్వు.
నవ్వు అంటే ఏడుపు కదా, కానీ ఇక్కడ నువ్వు అనే ఉంది. సో అది రాంగ్ ఆన్సర్. విద్య ప్లస్ అర్ధి అన్నది పదం ఏ సంధి అంటున్నారు? సువర్ణ దీర్ఘ సంధి సరైన సమాధానం. ఈ కింద ఇచ్చిన ప్రకృతి వికృతి కాని సరిదాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి నిజం, నియం. నీవేమైనా చేయగలవు అను పాఠ్య రచయిత ఇతివృత్తం మరియు ప్రక్రియ. బోయి భీమన్న విశ్వాస కల్పన వచన కవిత. నీవేమైనా చేయగలవు అను పాఠ్య రచయిత ముఖ్య ఉద్దేశం. బోయి భీమన్న మనసే మూలమని ఆత్మవిశ్వాసం. దీనికి సరైన సమాధానం పైవన్నీ కూడా అండి. తుమ్మల సీతారామమూర్తి చౌదరికి ఏ బిరుదులు ఉన్నాయి? ఆయనకి తెనుగులంక, అభినవ తిక్కన అనే బిరుదులు ఉన్నాయి. చేతన్ చేన్ తోడన్ తోన్ అన్నది ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి. దేవేంద్ర అనున్నది ఏ సంధికి సంబంధించినది అంటే గుణసంధికి సంబంధించినది. ఆమంత్రణం పిలవడం, సంబోధించడం, ఇది ఎవరినైతే సంబోధించినప్పుడు ఆ శబ్దానికి ఓ అను ఆకారం వస్తున్నది అంటే సప్తమి ప్రథమ విభక్తి. దానికి సరైన సమాధానం. సమైక్య భారతి అను పాఠ్య రచయిత మరియు ముఖ్య ఉద్దేశం కులమత భేదాలు వద్దని చెప్పడం మరియు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఈ కింది పదాలను వ్యతిరేక పదాలను సరికాని వాటిని గుర్తించండి. దానికి సరైన సమాధానం అవమానం, అపమానం అనేది సరైన సమాధానం. హితం అను పదానికి సరైన అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఎంపిక చేయండి. దానికి సరైన సమాధానం వచ్చి మేలు. వలనన్ కంటెన్ పట్టి వల్ల ఇది ఏ విభక్తి? పంచమి విభక్తి సరైన సమాధానం. నీవేమైనా చేయగలవు అనే పాఠ్య ఉద్దేశం ఏంటి అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనేది సరైన సమాధానం. విద్యార్థిగా నేను అను పాఠ్య రచయిత మరియు ముఖ్య ఉద్దేశం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. దానికి మూలం, రాసిన వారు, అనువాదం చేసిన వారు వేమూరి రాధాకృష్ణ. ముఖ్య ఉద్దేశం వచ్చి మహాత్ముల అనుభవాలు సత్ప్రవర్తనకు, లక్ష్య సాధనకు ప్రేరణ. ఈ కింద ఇచ్చిన శతకవుల సరికాని జతను గుర్తించండి. దానికి సరైన సమాధానం ధూర్జటి శ్రీకార శతకం. మేనల్లుడు అనే పదం విడదీసిన రాయడం ఎలా అంటే మేనా ప్లస్ అల్లుడు అనేది సరైన సమాధానం. ఎవరు అతను అనే పాఠం ఎవరి గురించి చెప్తుంది అంటే వల్లభాయ్ పటేల్ గురించి చెప్తుంది. వందే మాతరం అంటే తనువు పులకిస్తుంది. తనువు అనే దానికి కింద గీసిన దానికి అర్థం ఏంటి అంటే శరీరం. చిన్న వస్తువులు అను పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 1 and 2 సరైన సమాధానం. ఏ వస్తువును చిన్న చూపు చూడరాదని, ప్రకృతిని ఆస్వాదించమని. బాలవాంగ్మయము అనే పాఠ రచయిత మరియు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాఠ్య రచయిత వచ్చి ఎల్లోరా. ముఖ్య ఉద్దేశం పసిపిల్లలు ఇప్పుడే విరిసిన పువ్వులతో సమానం. దానికి 1 and 2 అనే ఆప్షన్ సరైన సమాధానం. అనంతం, అంతం లేనిది. ఈ పదం ఏ సమాసంలో ఉన్నది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి తత్పురుష సమాసం. కులము యొక్క వృత్తులు, కుల వృత్తులు అనే పదం ఏ సమాసానికి సంబంధించినది అంటే దానికి సరైన సమాధానం షష్ఠీ తత్పురుష సమాసం. ఈ కింది వాటిలో సరికాని జత. దానికి సరైన సమాధానం కార్యం, కారణం. కపి అను పదంనకు అర్థం ఏమిటి?
కపి అంటే కోతి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అనుకునేవారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చి యానాదులు. రామాయణం అను పాఠ్య రచయిత ప్రక్రియ ఇతివృత్తం ఏంటి అంటే రాసినవారు వాల్మీకి, ప్రక్రియ ఇతిహాస కథ, ఇతివృత్తం సంస్కృతి విలువలు. దీనికి సరైన సమాధానం పైవన్నీ కూడా. అతి వినయం ఎవరి లక్షణము అంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ధూర్త. విషయం అర్థవంతంగా, సంపూర్ణంగా, స్పష్టంగా భావ ప్రకటన కలిగించే పదముల సముదాయంను ఏమంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వాక్యం.